అందరికీ నమస్కారం అండి. నేను మీ వినయ్ కుమార్. ఈరోజు మరో ఉద్యోగ అవకాశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇది చూసుకుంటే ఇది టోటల్గా మనకు ఫీల్డ్ వర్క్ అండి. సో ఇది మనకు మొత్తం కూడా ఫీల్డ్లో తిరిగి మనకు సేల్స్ అనేది ఉంటుందండి. సో ఇది మొత్తం కూడా మనకు సేల్స్కి సంబంధించిన విషయం అండి. ఎవరైతే ఇంతకుముందు సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో 1 year కానీ, లేదంటే 2 years కానీ, లేదంటే దానికన్నా అబోవ్ కానీ ఎవరికైతే సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఇది వాళ్ళకి చాలా 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 ఒక మంచి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అండి దీనికి. సో ఇందులో వచ్చేసి మనకు కంపెనీ నేమ్ వచ్చేసి పానాసోనిక్ అండి. సో పానాసోనిక్కి సంబంధించి స్విచ్ బోర్డులు కానివ్వచ్చు, సో అదేవిధంగా ఎంసీబీ కానివ్వచ్చు, సో అదేవిధంగా సో మెటల్ బాక్సెస్ కానివ్వచ్చు, వీళ్ళకి ఏదైతే సంబంధించి వీళ్ళకి ఐటమ్స్ ఏదైతే ఉంటుందో, సో అంటే వాటర్ హీటర్ కానివ్వచ్చు, సో ఇవన్నీ పానాసోనిక్ సంబంధించి వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సేల్స్ చేయడం జరుగుతుందండి. సో మనకు సేల్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. సో మనకు సేల్స్ చేయడం ద్వారా మనకు ఇన్సెంటివ్ అనేది మనం ఎర్న్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మనకు జాబ్ రోల్ వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమైతే సేల్స్ అసోసియేట్. సో సేల్స్ అసోసియేట్కి సంబంధించి వీళ్ళు హైరింగ్ కోరుతున్నారండి. సో శాలరీ వచ్చేకలకి మనకు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రీవియస్ శాలరీని బట్టి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. సో అదేవిధంగా వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ అనేది కంపల్సరీగా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అదేవిధంగా వీళ్ళకి ఫుడ్ అలవెన్సెస్ వస్తే వీళ్ళు రోజుకి 150 రూపీస్ వరకు వీళ్ళకు మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ట్రావెల్ అలవెన్సెస్కి వస్తే మనకు సో పెట్రోల్ కానివ్వచ్చు, లేదంటే బస్ టికెట్లు కానివ్వచ్చు, వీళ్ళు 200 రూపీస్ వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ రీఛార్జ్కి సంబంధించి విషయానికి వచ్చేకలకి మనకి ఎవ్రీ మంత్ 400 రూపీస్ వరకు వీళ్ళే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి. సో వీళ్ళు మన ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే హైర్ చేస్తున్నారండి. సో వీళ్ళు ఏవే లొకేషన్లో హైర్ చేస్తున్నారో ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. కాకినాడ, కర్నూలు, నెల్లూరు, పలమనాడు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నల్గొండ అండి. సో ఈ లొకేషన్స్లో మనకు వీళ్ళు హైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను మన స్క్రీన్ మీద హెచ్ఆర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో సో పూర్తి వివరాలు అనేది నేను తెలియజేస్తాను. సో తెలియజేసిన తర్వాత మీరు ఒకసారి హెచ్ఆర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు దీని గురించి తెలుసుకొని మీరు జాబ్లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.